మామూలుగా 'పొలిమేర 2' కథల పరంగా చాలా ఎక్సైటింగ్ గురి చేసే కథలు. కొత్త ప్యాటర్న్‌లో చెప్పారు. ర్ ఈ సినిమా వరకు ఆ కొత్త ప్యాటర్న్, ఆ కొత్త తరహా స్క్రీన్ ప్లే ఎంతవరకు ఆశించొచ్చు? నాకు తెలిసి సెకండ్ హాఫ్ అంతా ఒక కంప్లీట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మీద కూర్చుని ఉంటారు. ఇందాకే నేను చెప్పాను మామూలుగా మీకు ఏదైనా ఫోన్ వచ్చిందనుకోండి మెసేజ్, ఇలా చేసి దాన్ని ఇలా చేసి ఇలా చూసేసరికి మీరు కథ మిస్ అయిపోతారు. అరే ఏంటి లేయర్ మారిపోతుంది, ఏంటి ఎక్కడికి వెళ్ళింది కథ ఏంటి అనేది అర్థం కదా. సో ఏంటంటే అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని చూసే స్క్రీన్ ప్లే అది. సో ఇది కొడితే అసలు ఇంకా డౌన్ ద లైన్ చాలా చాలా ఇలాంటి స్క్రీన్ ప్లేస్లోనే వచ్చేస్తాయి కథలన్నీ. సో అట్లా కొత్త రకంగా ట్రై చేశాను. అండ్ ఆడియన్స్ తెలివైనవాడు, ప్రేక్షకుడు చాలా తెలివిగలవాడు, వాడు ఇలాంటివి కోరుకుంటూ ఉంటాడు. మీరు ఇందాక చెప్పారు పెద్ద హీరో సినిమాకి కూడా జనాన్ని థియేటర్కి తీసుకురావడం అనేది చాలా కష్టమైపోయిన ఈ తరుణంలో ఈ మిడిల్ సినిమాలు, ఈ మధ్యస్థాయి సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలకి థియేటర్కి జనాలు ఎంతవరకు వస్తారు? వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? ఎందుకు రావట్లేదు అంటే జనాలు హీరోని చూసో బడ్జెట్ని చూసో సినిమా థియేటర్కి రావట్లే, కథని నమ్మి కాన్సెప్ట్ని నమ్మి వస్తున్నారు. అది మార్పు వచ్చింది ఇప్పుడు. సో నా కథ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని నాకు తెలుసు కాబట్టి నేను జనాలు థియేటర్కి వస్తారని చాలా హోప్ తోటి ఉన్నాను. సో డెఫినెట్లీ ఫస్ట్ డే వస్తారు, సెకండ్ డే ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు, థర్డ్ డే ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఫోర్త్ డేకి హిట్ అని చెప్తారు. సో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ డే చూసి మౌత్ టాక్ తోటి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి మళ్ళీ అలా 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 అలాగే పెరుగుతుంది సినిమా. కాకపోతే ఇప్పుడు హీరో గురించే వచ్చారనుకోండి, అందులో సేమ్ ఓల్డ్ కమర్షియల్ ఫార్మాట్, పాత పద్ధతులు, కథ సరిగ్గా ఉండక ఓన్లీ ఎలివేషన్ సీన్స్, లేకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, నేను ఎవరిని కించపరచడం కాదు, కానీ ఆ పోకడ ఆ పద్ధతులు ఇప్పుడు మారాయి. సో అదొకటే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రూవ్ అవుతున్నాయి కూడా. అసలు జీరో ఓపెనింగ్స్ ఫర్ మాస్ పెద్ద పెద్ద హీరోస్కి అంటే చాలా పెద్ద ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు రైట్ కథలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయం, కొత్త కాన్సెప్ట్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన తరుణం ఇది. సో అది నేను బిలీవ్ చేస్తున్నా. అదే జనాల్ని ఇప్పుడు ఫస్ట్ డే రారు, నాకు తెలుసు. నేను ఎంత ఇంటర్వ్యూ చేసినా, అదే ఎంత ప్రమోషన్స్ చేసినా నరేష్ గారు ఫ్యాన్స్ వస్తారు, చిన్నగా కొద్దిగా మామూలుగా అనిల్ అంటే ఇష్టపడ్డ వాళ్ళు వస్తారు. కానీ ఎక్కువ మంది రావాలంటే ఫస్ట్ డే వాళ్ళు చూసి వెళ్ళి మౌత్ టాక్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను నా క్లినిక్ పెట్టానండి కొత్తగా, ఫస్ట్ డే ఎవరు రారు, ఎవరో ఒక పేషెంట్ వస్తాడు. ఒక్క పేషెంట్ నేను కూర్చోబెట్టి కంఫర్టబుల్గా చేసి నేను ఇంత బాగా ట్రీట్ చేయగలనని వాడికి చెబితే వాడు బయటకు అర్రే అనిల్ గారు రా, పట్టుకుంటే నొప్పి తగ్గిపోయిందిరా, అసలు భలే భలే చేస్తారా అని. అది మౌత్ టాక్. నెక్స్ట్ డే గఫార్ సెంటర్లో మాట్లాడుకుంటారు, దాని తర్వాత ఇంకో సెంటర్లో మాట్లాడుకుంటారు. ఇంకా నాకేంటి టోకెన్ పద్ధతులు వచ్చేస్తుంది. ఇవాళ వచ్చిన పేషెంట్కి 3 రోజుల తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తాను, అంత బిజీ అయిపోతాం. ఇది మౌత్ టాక్ ఉన్న స్పెషాలిటీ. సో నా సినిమా కూడా అదే, ఫీల్డ్లో కూడా ఉంది కదా, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. నా సినిమా కూడా అలాగే డాక్టర్ అంటే వెతుక్కుంటే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదే కదా. అరే అక్కడ ఉంటాడురా పుత్తూరులో, ఆయన కట్టేస్తాడురా, అసలు మొత్తం తగ్గిపోద్దురా, ఇట్లా మాట్లాడుకుని ఇక్కడ వరకు ఆ టాక్ వచ్చింది అంటే అది ఇంక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్.